శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 52వ సర్గము. వానరులకు రాక్షసులకును మధ్య పోరు ఘోరముగా సాగుట. హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు నిహతుడగుట. భయంకర పరాక్రమశాలి అయిన ధూమ్రాక్ష రాక్షసుడు రణరంగమునకు వచ్చుచుండుట జూచి యుద్ధమునర్చుటకు ఉవ్విళ్ళూరుచున్న వానరయోధులందరూ మిగుల సంతోషముతో కోలాహల ధ్వనులను గావించిరి. అంతటా వానర రాక్షసయోధుల మధ్య తీవ్రమైన యుద్ధము మొదలయ్యెను. రాక్షసులు కపులను శూలములతో ఇనుప గుదియలతో కొట్టుచుండగా వారు ఆ రక్కసులను పెద్ద పెద్ద వృక్షములతో దెబ్బతీయుచుండిరి. భీకరముగానున్న ఆ రాక్షసులు తీవ్రమైన ఇనుపకట్ల గుదియలతోడను చిత్ర విచిత్రములైన శూలములతోడను అంతటను కలయదిరుగుచూ వానరులను ఛేదించుచుండిరి. వానరయోధులు కూడా రాక్షస వీరులను మహావృక్షములతో మోదుచూ రణరంగమున మట్టి గరిపించుచుండిరి. అంతట రాక్షసులు మిక్కిలి క్రుద్ధులై వాడియైన బాణములతో వానరులను బాధించుచుండిరి. అవి ప్రళయకాలాగ్నివలే తేజరిల్లుచున్నవి, వంకరలేనివి, కంకపత్రములతో కూడినవి. ఇంకనూ భీకరములైన గదలను, అడ్డకత్తులను, సమ్మెటలను, ఇనుప గుదియలను ప్రయోగించి వారిని ముప్పు తిప్పలు పెట్టిరి. మహాబలశాలురైన వానరులు తమను రాక్షసులు ఎంత తీవ్రముగా గాయపరచుచున్ననూ వారు వాటిని లెక్కసేయక యుద్ధావేశముతో నిర్భయులై రెట్టింపు ఉత్సాహముతో పోరాడసాగిరి. రాక్షసులు ప్రయోగించిన బాణములకును వేసిన శూలములకును వానరుల దేహములు శిథిలములగుచుండెను. అయినను ఏమాత్రము వెనుకాడక ఆ కపియోధులు వృక్షములను, పెద్ద పెద్ద బండలను తీసుకొని తీవ్రమైన వేగముతో కోలాహల ధ్వనులను గావించుచూ అటునిటు సంచరించుచూ తమ పేర్లను ప్రకటించుచూ రాక్షసులను నుగ్గు నుగ్గు గావించుచుండిరి. వానర రాక్షసుల మధ్య ఘోరముగా జరిగిన యుద్ధము ఎంతయో అద్భుతావహముగా నుండెను. వానరయోధులు శ్వాసలను బిగబట్టి వివిధములగు శిలలతోడను పలు వివిధములైన వృక్షములతోడను దెబ్బతీసి కొందరు రాక్షసులను చావగొట్టిరి. పచ్చి రక్తమును త్రాగిడి రాక్షసులు వారి ధాటికి తాళలేక నోట నెత్తురు గ్రక్కిరి. వానర వీరులు రాక్షసుల యొక్క పార్శ్వభాగములను తమ గోళ్లతో చీల్చివేసిరి. వారు ప్రయోగించిన వృక్షముల దెబ్బలకు కొందరు రాక్షసులు కుప్పకూలిపోయిరి. శిలల తాకిడికి కొందరు నుగ్గు నుగ్గైరి. కపివరులు కొందరిని తమ దంతములతో కొరికివేసిరి. మహావీరులైన వానరులు విసరిన పర్వత శిఖరముల తాకిడికి రాక్షసుల ధ్వజములు ముక్కలై నుగ్గు నుగ్గైనవి, ఖరములు నేలపాలైనవి, రథములు ధ్వంసములైనవి. రాక్షసులు మట్టిగరచిరి. పర్వతముల వలెనున్న మదపుటేనుగులు, అశ్వములు పిండి పిండి అయినవి. సారథులు అనగా రథసారథులు, గజారోహకులు, ఆస్వికులు నేలగూలిరి. సమరభూమి అంతయును భగ్నములైన రథాదులతో నిండిపోయెను. నిరుపమాన పరాక్రమవంతులైన వానరయోధులు మిక్కిలి వేగముగా ఎగిరి ఎగిరి పదునైన తమ గోళ్లతో రాక్షసుల ముఖములను చీల్చివేసిరి. కపివరుల ప్రహరములకు రాక్షసుల ముఖములు గుర్తుపట్టలేనంతగా మారిపోయినవి. తల వెంట్రుకలు చిన్న భిన్నములైనవి. తమ శరీరముల నుండి రక్తము ప్రవహించుచుండుటచే రక్కసులు దిక్కుతోచక నేలపై పడిపోయిరి. కొందరు రాక్షసులు క్రోధోద్రిక్తులై భయంకర గర్జనలను గావించుచు వజ్రాయుధము వలె కర్కశమైన తమ అరచేతులతో మోది వానరులను తరిమికొట్టసాగిరి. అమిత వేగముగా తమను వెంటాడుచున్న రాక్షసులను అంతకంటేనూ వేగముగల వానరయోధులు పిడికిళ్లతో గ్రుద్ది, కాళ్లతో తన్ని, దంతములతో కొరికి, వృక్షములతో మోది ఎంతయో హింసించిరి. వానరులు తమను ఇట్లు చావగొట్టుచుండగా తట్టుకొనలేక రాక్షసులు కాలికి బుద్ధి చెప్పిరి. రాక్షస శ్రేష్ఠుడైన ధూమ్రాక్షుడు తన సైన్యము పారిపోవుటను జూచి మిక్కిలి క్రుద్ధుడై యుద్ధోత్సాహులయ్యున్న వానరులపై విరుచుకొని పడుచు వారిని హింసింపసాగెను. ధూమ్రాక్షుడు ఈటెలతో కొట్టగా గాయపడిన కొందరు వానరుల శరీరముల నుండి రక్తములు కాలువలు గట్టెను. గదల ధాటికి తట్టుకొనలేక కొందరు రణభూమి యందు పడిపోయిరి. ఇనుపకట్ల గుదియల తాకిడికి కొందరు నుగ్గు నుగ్గైరి. భిండిపాలముల దెబ్బలకు కొందరి దేహములు చీలికలైనవి. అడ్డకత్తుల వ్రేటులకు కొందరు మూర్ఛిల్లిరి. మరికొందరు ప్రాణములనే కోల్పోయిరి.
సోలముల దెబ్బలకు కొంతమంది వానరుల యొక్క దేహములు గాయపడి రక్తసిక్తములాయెను. రాక్షస బలముల విజృంభణకు నిలువలేక కొందరు వానరులు పారిపోయి దాగుకొనిరి. కొందరి హృదయములు బ్రద్దలాయెను. మరికొందరి శరీరముల పార్శ్వభాగములు చీలికలయ్యెను. వరుసగా వచ్చిపడుచున్న త్రిశూలముల దెబ్బలకు కొంతమంది వానరుల దేహముల నుండి ప్రేవులు బయటికి వచ్చెను. వానరులకును రాక్షసులకును మధ్య జరిగిన మహాయుద్ధము మిగుల భయంకరముగా నుండెను. రణరంగము పెద్ద పెద్ద బండలతో, వృక్షములతో, సమర నాదములతో నిండిపోయెను. యుద్ధరంగము అద్భుతమైన సంగీత సభగా విలసిల్లుచుండెను. వింటినారి ధ్వనులే ఇచ్చట వీణానాదములు. దెబ్బతినిన యోధుల యొక్క ఎక్కిళ్లే తాళముల ధ్వనులు. గాయపడిన వారి మూలుగులే శృతులు. ధూమ్రాక్షుడు కదనరంగమునందు ధనుర్ధారి అయి వికటాట్టహాసము చేయుచు తన శరవృష్టిచే వానరులను నలు దిక్కులకును పారద్రోలెను. ధూమ్రాక్షుని బాణముల దెబ్బలకు గాయపడి వ్యధచెందియున్న తన సైన్యమును జూచి హనుమంతుడు మిగుల క్రుద్ధుడయ్యెను. వెంటనే ఆయన ఒక పెద్ద బండను తీసుకొని ఆ రాక్షసుని ఎదిరించుటకు ముందుకు ఉరికెను. వాయుదేవునితో సమానమైన బలముగల హనుమంతుడు కోపోద్రిక్తుడగుటతో ఆయన కన్నులు ఎరుపెక్కెను. మరుక్షణమే ఆ మహావీరుడు ఆ మహాశిలను ధూమ్రాక్షుని రథముపై విసరివేసెను. అంతట ధూమ్రాక్షుడు తన మీదికి వచ్చి పడబోచున్న మహాశిలను జూచి తొట్రుపాటుతో గదను పైకెత్తి అతి వేగముగా ఒక్క గంతులో రథము నుండి భూమి మీదికి దూకెను. ఆ శిల అతని రథమును శిథిలము గావించి నేలపైబడెను. ఆ దెబ్బతో రథచక్రములు, నొగ్గలు, అశ్వములు, ధ్వజ పతాకములు, ధనస్సు అన్నియును నేలపాలాయెను. వాయుసుతుడైన హనుమంతుడు ధూమ్రాక్షుని రథమును భగ్నమనర్చిన పిమ్మట చెట్ల బోదెలతోనూ, కొమ్మలతోనూ, వృక్షములతోనూ రాక్షస సేనలను సంహరింపసాగెను. ఆ వృక్షముల దెబ్బలకు కొంతమంది రాక్షసుల తలలు పగిలిపోయెను. దేహములు రక్తసిక్తములాయెను. మరికొంతమంది వ్యధలను భరింపలేక తడబడుచూ రణభూమియందు పడిపోయిరి. మహావీరుడైన ఆ మారుతి ఆ విధముగా రాక్షస సైన్యములను తుదుముట్టించి ఒక మహాగిరిశిఖరమును చేతబట్టి ధూమ్రాక్షుని మీదికి దాడి చేసెను. ఆ రాక్షసుడు తన మీదికి వచ్చుచున్న హనుమంతుని జూచెను. వెంటనే గదాధారి అయి బిగ్గరగా రణధ్వనులను గావించుచూ ఆ మారుతిని ఎదుర్కొనెను. క్రోధావేశపూరితుడైన ధూమ్రాక్షుడు తన మొండ్లగదను అతివేగముగా ఆ కపివీరుని తలపై విసరెను. అంతటా వాయుదేవుని వలె బలశాలి అయిన ఆ హనుమంతుడు భయంకరముగానున్న ఆ గద తనను దెబ్బతీసినను దానిని సరకుగొనక ఒక పర్వత శిఖరముతో ధూమ్రాక్షుని శిరో మధ్యభాగమున మోదెను. ఆ గిరిశిఖరము యొక్క దెబ్బకు ఆ రాక్షసుని అవయవములన్నీయును శిథిలము కాగా అతడు ముక్కలైన పర్వతము వలె వెంటనే నేలగూలెను. ధూమ్రాక్షుడు మరణించుటను జూచి చావగా మిగిలిన రాక్షసయోధులు మిగుల భయపడి వానరులు కొట్టుచున్న చావు దెబ్బలను తినుచూ ఎట్టకేలకు లంకలో ప్రవేశించిరి. ఈ విధముగా పావని తన శత్రువైన ధూమ్రాక్షుని వధించెను. రక్తపుటేరులు ప్రవహించెను. విజయము ప్రాప్తించుటతో ఆ మహాత్ముడు యుద్ధశ్రమను మరచి మిక్కిలి సంతసించెను. కపివీరులెల్లరునూ ఆ మారుతికి జేజేలు కొట్టుచూ శ్లాఘించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 52వ సర్గము.